సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్లెయిమ్స్ ఏవొస్తున్నాయి? దాని ఖర్చు ఎంత అవుతుంది? ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ హెల్త్ ఇష్యూస్తో క్లెయిమ్కి వస్తున్నారో తెలుసా? క్యాన్సర్ కేసెస్తో ఎక్కువ వస్తున్నారు. ఎంత ఎక్కువ వస్తున్నారంటే హార్ట్ అటాక్ క్లెయిమ్స్తో పోటీ పడే రేంజ్లో వస్తున్నారు. నా ఎంటైర్ కెరియర్లో ఈ మధ్య కాలంలో వస్తున్న క్యాన్సర్ క్లెయిమ్లు ఎప్పుడూ చూడలేదు. అండ్ రీసెంట్గా నేను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడినప్పుడు చాలామంది రేడియాలజిస్టులు చెప్పింది ఏంటంటే బై 2030 క్యాన్సర్ కేసెస్ డయాబెటిక్ బీపీలా తయారవుతాయంట. సో క్యాన్సర్ కేసెస్ అనేది ఫ్యూచర్లో ఇంకెక్కువ రావడానికి స్కోప్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, కమింగ్ టు ద ట్రీట్మెంట్ కాస్ట్ అప్రాక్సిమేట్గా 10 లక్షల నుంచి 50 లక్షల వరకు అవుతుంది. కొన్ని కేసెస్లో అప్ టు ₹1,00,00,000 వరకు కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మాత్రం ఎందుకంత ఖర్చు అవ్వడం లేదు? ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్‌లో మాత్రం ఎందుకంత ఖర్చు అవుతుంది? రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఒక రేడియాలజిస్ట్ డాక్టర్ దీనికి చాలా బాగా సమాధానం చెప్పారు. నేను మీకు అదే చెప్తాను. సో గవర్నమెంట్ హాస్పిటల్లో మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? 6 crore రూపీస్. అదే కార్పొరేట్ హాస్పిటల్లో వాడే మిషనరీ కాస్ట్ 36 crore రూపీస్. ఏంటి వేరియేషన్ అని చూసినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇచ్చే మిషనరీ మీద ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తాయని చూస్తే వాళ్ళు వాడే మిషనరీలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. అలానే వాళ్ళ మిషనరీలో డిసీజ్ రికరెన్స్ అంటే ఒకసారి డిసీజ్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది తిరగబడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇలాంటి ఆప్షన్స్ని ఫీచర్స్ని చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. సో ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు దాని తాలూకా ట్రీట్మెంట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ప్రేమతో ఏం చేయరు, వాళ్ళు చేసేది బిజినెస్. అండ్ రెండోది కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ బ్రాండ్ని డెవలప్ చేసుకోవడానికి ఇలాంటి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా పోటీ ఉంటుంది. సో వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు, అంటే పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2, తెలంగాణ స్టేటే చూసుకుంటే మీకు తెలంగాణ స్టేట్లో రెవెన్యూ లిక్కర్ మీద ఎంత వస్తుందో తెలుసా? 40,000 కోట్ల రూపాయలు. కానీ మీకు హెల్త్ కేర్ మీద ఎంత ఇన్వెస్ట్ అవుతుందో తెలుసా? 12,500 కోట్లు, నాట్ ఈవెన్ 50%. అలాంటప్పుడు మీరు హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నెంబర్ 2. అండ్ గవర్నమెంట్కి హెల్త్ కేర్ ఒక్కటే కాదు కదా, చాలా డిపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, చాలా డిపార్ట్మెంట్ని చూడాలి. అందువల్ల గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేయడం వల్ల ఏమీ లేదు. సో మన ఫ్యామిలీ మీద మనకి కేర్ ఉండాలి. సో మనం ఏం చేయాలంటే మన ఫ్యామిలీ కోసం ఆలోచించి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన ఫ్యామిలీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేంత టైం మనకుందా ఈ రోజుల్లో? లేదు. ఎప్పుడు మనకి టైం విలువ తెలుస్తుంది? టైం అంతా చేయి జారిపోయాక. నేను పదే పదే చెప్తూ ఉంటాను, టైం వెనక్కి తీసుకురాలేమో అని. టైం అంతా చేయి జారిపోయి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అడుగుతాడు నీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదా అని. సో అప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అవేర్నెస్ వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే హెల్త్ ఇన్సూరెన్స్ బాగున్నప్పుడు స్కిప్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వీడియో 100 మంది చూస్తున్నారు, ఇందులో 90 మంది స్కిప్ చేస్తారు. 10% పీపుల్ మాత్రం ఆలోచిస్తారు. చివరికి కట్టేది 1%. సో ఈ 1% పీపుల్ కట్టడానికి 99 మంది స్కిప్ అవుతారు. సో ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే వీళ్ళు నాకు టైం లేదండి, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవండి, ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళకి ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఉండదని తెలుస్తుందో ఆ రోజు పాపం బాధపడతారు. ప్రాబ్లం వచ్చిన తర్వాత పదే పదే కాల్స్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే పేషెంట్తో డే అండ్ నైట్ తిరిగి డబ్బుల కోసం అప్పుల కోసం తిరుగుతారో అప్పుడు వేస్ట్ చేసే టైంతో పోలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక రైట్ అడ్వైజర్తో మాట్లాడి ప్లాన్ చేసుకోవడంలో ఇన్వెస్ట్ చేయరు. అండ్ రెండోది, హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టడానికి డబ్బులు లేవు అంటారు. మనం వెకేషన్ పెట్టే డబ్బుల్లో సగం డబ్బులు పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. మనం నెల బిర్యానీలకి హోటళ్ళకి ఖర్చు పెట్టే డబ్బుల్లో సగం ఖర్చు పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం అంటే డబ్బులు లేకపోవడం కాదు, వాళ్ళకి తీసుకోవడానికి అవగాహన లేకపోవడం, లేకపోతే ఆలోచన లేకపోవడం. సో మీ ఫ్యామిలీని కాపాడుకోవాల్సింది మీరు. గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తేనో సిస్టమ్ని బ్లేమ్ చేస్తేనో ఏమీ రాదు. సో మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోవాలంటే ఈ రోజు ఒక మంచి